నిన్నెంతమంది గ్రాడ్యుయేట్స్ ఆదరిస్తున్నారు, ఇది చూడాలి కదా. అంటే ఆ పరీక్షకి సిద్ధంగా లేరేమో, వెనకడుగేస్తున్నారు. నాయకులు ఎవడు దొరుకుంటాడు అభ్యర్థి. ఇప్పుడు ఇది ఎట్లా మొన్న ఒక అభ్యర్థిని కూడా పెట్టారు కదా సార్, విశాఖకి ఏదో పేరు, విశాఖ అభ్యర్థి పేరు అది విజయనగరానికి కదా ప్రకటించింది. విజయనగరానికి అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి. దీనికి వచ్చేటప్పటికి ఒక్క విజయవాడ దానికే గౌతమ్ రెడ్డిని ప్రకటించారు. గౌతమ్ రెడ్డి, అవును. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉందంటే వాళ్ళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే పైసలు కావాలి ప్రతి ఒక్క దానికి కూడా. ఇవాళ ఓటుకి క్రిందసారి 1500 2000 పంచారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, తెలుగుదేశం వాళ్ళు పంచారు. వైసీపీ వాళ్ళని డబ్బులు జగన్ పంపిస్తే మధ్యలో తినేశారు ఇవ్వకుండా. అప్పుడు జరిగింది గొడవ అదే. కింద నాయకులు ఎవరు ఇనిషియేటివ్. ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం లాంగ్ స్టాండింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆల్రెడీ తమ కార్యకర్తలు, ఇప్పుడు మొన్న చూడండి సుభాష్ని ఎందుకు మాట్లాడారు చంద్రబాబు అంటే వాళ్ళకి అది ఒక డ్యూటీగా చెప్పి దాంట్లో ఓటర్లను నమోదు చేయించే కార్యక్రమం కూడా ఫాలో అప్ చేసి ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుని వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటారు. అది వైసీపీలో అప్పుడు లేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా దానికి జాతకాల. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తొలిసారిగా భారీ ఎదురు దెబ్బ తగిలింది ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 3కి 3 ఓడిపోయింది కదా అధికారంలో ఉండి. ఎందుకని ఒక్క నాయకుడు వీళ్ళకి తోడు రాల, గ్రౌండ్ లెవెల్లో ఓటర్లను నమోదు చేయించాల.